రాఘోపాలరావు గారి మీరు కొడుకు అయ్యండి స్టార్టింగ్ నుంచి ఆయన తర్వాత యాజ్ అన్ యాక్టర్గా స్టార్టింగ్ నుంచి మీరు చాలా కష్టపడుతూ మీరు ఫోటోగ్రఫీ చేశారని నేను చదివాను సార్. ఇస్ దట్ ట్రూ? అప్పుడు చేసాం 10 years దాని గురించి చేసాం. 10 years చేశారా? మరి యాక్టర్గా మీకు చేయాలని ఎప్పుడు అనిపించింది సార్? అది చాలాసార్లు చెప్పాను, అందరికీ తెలుసు, మా అమ్మగారు చెప్తే వచ్చాను. అండ్ లక్కీ అంటే జనాలు ముందుకు రావాల్సి ఉందని ఇట్స్ మై డెస్టినీ. అది నేను ఇన్స్టెంట్గా మనం అది ఎందుకో జనం యాక్సెప్ట్ చేశారు. అందుకే మళ్ళీ అందరి దగ్గర చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులకి వాళ్ళ సహృదయం, వాళ్ళ కళా పోషకులు తెలుగు వాళ్ళు, కళా సినిమా అంటే మరీ ఇష్టం వాళ్ళకి. వాళ్ళు ఎవరినన్నా వాళ్ళకి ఎంతో ధారాళంగా వాళ్ళు అలా దే ట్రీట్ దెమ్ లైక్ దట్. వాళ్ళు అంత మంచి వాళ్ళు, కొన్ని విషయాల్లో చాలా ధారాళంగా ఉంటారనిపిస్తుంది. ఆ కళాకారులు ఎస్పెషలీ మా సినిమా ఇండస్ట్రీకి సినిమా అంటే వాళ్ళు ప్రాణంలాగా అంత ఎంకరేజ్ చేస్తారు మంచిగా. ఆ తెలుగు ప్రేక్షకులకి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ప్రతి పాత్రని, ఎందుకంటే విలన్ చేసిన వాళ్ళని టక్ మన పాజిటివ్ చూడరు. ప్రకాష్ రాజ్ గారికి జరిగింది అలాగా, కోట శ్రీనివాసరావు జరిగింది. ఫాదర్ చూసిన వాళ్ళకి ఎస్పెషలీ నెగిటివ్ చేసిన వాళ్ళకి పాజిటివ్ చేస్తే చూస్తారు, పాజిటివ్ చేసిన వాళ్ళు నెగిటివ్ చేస్తే చాలా కష్టం అయిపోతుంది. నాకు బోత్ ద వేస్, నేను ఇది చేస్తే చేస్తారు, అది చేసి చూస్తారు. నేను మెసేజ్ చెప్తే చాలా సీరియస్గా వింటారు, మెసేజ్ చెప్తే వింటారు. దానికి మెసేజ్ చెప్తే వినాలంటే నీలో ఒక పాజిటివ్ ఇది నిన్ను తీసుకోవాలి. ఫ్యామిలీ మనిషి అయి ఉండాలి, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ అయి ఉండాలి జనాల్లో. అత మెసేజ్ తీసుకోరాడు. యూ షుడ్ హ్యావ్ ఎ స్టేచర్, నీ మాట వినాలనిపించాలి. అలాగే నెగిటివ్ని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అంత ఎంజాయ్ చేస్తున్నారు డైలాగ్. అంటే ఏం లేదండి, ఇది మా నాన్నగారికి అయ్యేది. ఇప్పుడు ఎండు నెత్తలు తినేది ఎలాగ మన ఏదో పప్పు అన్నం తినేవాడికి ఎలా ఉంటుందో, మన జీన్స్, మనం తిన్న ఫుడ్ నాన్నలు తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి వస్తున్న జీన్స్ సెల్లో ఉంటుంది. మనకు పడే ఫుడ్ కానీ మన మాట కానీ అంతే కదా కొన్ని ఎఫెక్ట్ అవుతుంది. చూడగానే నన్ను బాబాయ్ రా, మా మామయ్య రా, మా చిన్నాన్న రా, మా ఫ్రెండ్ రా, లేకపోతే వాడు పొలిటీషియన్ ఆడరా, ఇవి చూసినవి విన్నవి చూసినవి అనుభవించినవి మన నేటివిటీ మన జీన్స్ సెల్స్లో గెలిపోయి ఉంటాయి. బహుశా నేను చెప్పే డైలాగ్ ఇంత కేరింతలు కొడతానంటే మా నాన్నలాగా అది వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఆ టేస్ట్, కరెక్ట్ టేస్ట్, దాని ఫీల్ ఏంటో, దాని థిక్నెస్ ఏంటో దాన్ని పడుతుంది. ఇప్పుడు ఆ సినిమాలో కూడా ఒక విలన్, అంటే విలన్ అని ఇంత కరపగట్టిన కాదు, ఒక నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్. కూతురు వచ్చి కాపేస్తుంటే జడేసుకోలేకపోయామా, లక్షణంగా ఉండేదాన్ని, ఇప్పుడు వేసుకున్నాం ముచ్చటగానే ఉన్నాం అనుకో. ఇది విలన్కి ఇంకోటి చెప్తే చెప్పలేదు, వాడు నాన్న ముసిముసిగా నవ్వుతాడు, కూతురుని ఒకసారి తలుచుకుంటాడు. అలాగా ప్రతి డైలాగు పీపుల్కి ఏంటంటే వాడికి తాకుతుందంటే వాడికి హ్యాపీనెస్ ఇస్తుంది. అది ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై. అలాంటి డైలాగ్స్ రాసి ఆ పాత్ర నాకు రావడం, దాన్ని కవరేజ్ చేయడం డైరెక్ట్, అది నేను మళ్ళీ ఇలాంటి పవర్ స్టార్ సినిమాలో పడటం. ఇక నేను ఏమడుగుతాను, ఎలా ఫీల్ అవుతున్నారని అడుగుతారు యాంకర్స్ ఎప్పుడు కూడా, ఎలా ఫీల్ అవుతాం, అలాంటి హ్యాపీగా ఉంటుంది. మొదలే 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 ఎదలో నీ ఊహలే, కదిలే 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 నీ వైపుకి అడుగులే, అదిరే జతగా కుదిరే మన ఇద్దరి అల్లరే. భానుమతి 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 నిన్ను చూసి పోయినాదే ఉన్నమతి, భానుమతి 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 నిన్ను కోరి చిందులేసే మనసు